ఎప్పుడైనా ఆలోచించారా అంతరిక్షంలో ఒంటికి రెంటికి ఎలా వెళ్తారని? అంతరిక్షంలో గ్రావిటీ ఉండదు కాబట్టి సీట్ మీద కూర్చున్నప్పుడు పైకి ఎగిరిపోకుండా కాళ్ళని కింద లాక్ చేస్తారు. ఆ సీట్ లో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉంటుంది, అందులోనే వేస్ట్ అనేది చేరుతుంది. పని అయిపోయాక ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ని వాక్యూమ్ సీల్ చేసి ఒక కంటైనర్ లో వేస్తారు. తర్వాత వచ్చే వాళ్ళ కోసం కొత్త బ్యాగ్ పెడతారు. కంటైనర్ లో వేస్ట్ మొత్తం నిండాక అంతరిక్షంలో డిస్ట్రాయ్ చేస్తారు. టాయిలెట్ కోసం అనే ఒక పైప్ ఉంటుంది, అది వాక్యూమ్ పంపులాగా పనిచేస్తూ టాయిలెట్ ని సక్ చేస్తుంది. ఈ విధంగా స్టోర్ చేసినటువంటి యూరిన్ ని ఫిల్టర్ చేసి ఆ నీటిని మళ్ళీ తాగుతారు. మీకు స్పేస్ కి వెళ్లే ఛాన్స్ వస్తే వెళ్తారా లేదా కామెంట్ చేయండి. బల్లుల వ్యవసాయం గురించి ఎప్పుడైనా విన్నారా? చైనాలో ఇలా బల్లులను సాగు చేసి కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. మనం బల్లిని చూస్తేనే భయపడతాం, తగిలితే స్నానమే చేస్తాం. వీళ్ళు మాత్రం చేతులతో పట్టుకుని పెంచుతున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో ఈ బళ్ళు ఉత్పత్తి అయ్యాక వాటిని చంపి ఎండబెట్టి అమ్మేస్తారు. వీటిని మెత్తగా పొడి చేసి మెడిసిన్ తయారు చేస్తారు. ఈ మెడిసిన్ వాడటం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని వారి నమ్మకం. అదేవిధంగా ఆస్తమా కూడా క్యూర్ చేయొచ్చు. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్రాక్ లో తలపెట్టి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? వెస్టర్న్ వెడ్డింగ్ లో ఇదొక ఫన్నీ ట్రెడిషన్. పెళ్లి అయిపోయాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్రాక్ లో తలపెట్టి కాళ్ళకు వేసుకున్న ఒక బ్యాండ్ ని కేవలం నోటితో పట్టుకుని బయటికి తీస్తాడు. ఇలా తీసిన బ్యాండ్ ని పెళ్లి కాని అబ్బాయిల మీదకి విసురుతాడు. ఆ బ్యాండ్ దొరికిన వాళ్ళకి నెక్స్ట్ త్వరగా పెళ్లి అవుతుందని వారి నమ్మకం. మొదట్లో ఆ బ్యాండ్ ని ప్యాంటీ అనుకున్న వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. మీకు తెలుసా, ఇలా ఎర్రగా మండే లావాని హీట్ రెసిస్టెన్స్ గ్లౌజ్ వేసుకున్నా కూడా పట్టుకోలేం. ఎందుకంటే ఇది 700 డిగ్రీ సెల్సియస్ హీట్ కలిగి ఉంటుంది. అంటే ఒక లావా ముక్కని నీళ్ళలో వేస్తే నీళ్లు కూడా పేలినట్టుగా ఆవిరైపోతాయి. లావా దగ్గరలో ఉన్న గాలిని కూడా మనం ముట్టుకోలేం, అంత వేడిగా ఉంటుంది. లావా పూర్తిగా చల్లబడి నల్లగా గడ్డగట్టినప్పుడు మాత్రమే మనం లావాని తాగగలం. కొన్నిసార్లు బయటకి నల్లగా గడ్డగట్టినట్టు కనపడినా లోపల మరుగుతూనే ఉంటుంది. లావా యొక్క ఎరుపు అనేది ప్రకృతి మనకి ఇచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్. మీరు కూడా లావాని నిజంగా చూడాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఈ పురుగుల్లాంటి జీవులు మనుషుల జీవనానికి చాలా అవసరం. మీరు కూడా వీటిని లైఫ్ లో ఒక్కసారైనా తిని ఉంటారు. చైనాలో రైతులు వీటిని వేల సంఖ్యలో కొనుగోలు చేసి తర్వాత తమ వరి పొలాల్లో చల్లుతారు. ఇవి పంటకి హాని కలుగజేసే పురుగులని, కలుపు మొక్కల్ని తింటూ పెరిగి పీతలుగా మారతాయి. దీనివల్ల ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండానే పంట బాగా పండుతుంది. అంతేకాకుండా ఈ పీతలు మట్టి సారాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఈ పీతలు కాస్త పెరిగి పెద్దవి కాగానే మార్కెట్లో అమ్మేస్తారు. అప్పటి నుండి ఈ పీతలు మనుషులకు ఆహారంగా మారుతాయి. మీరు కూడా పీతల్ని ఒక్కసారైనా తిని ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఈ ఎముకల్ని పాతిపెట్టి తీశాక తయారు చేసే అద్భుతమైన వస్తువులను మీరు కనీసం ఊహించలేరు. కొన్ని నెలలు పాతిపెట్టడం వల్ల మాంసం అంతా కుళ్ళిపోయి ఊడిపోతుంది. బయటకి తీశాక శుభ్రంగా నీటితో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. తరువాత ఆ ముక్కలతో చిన్న చిన్న ఫ్లాట్ పీసెస్ తయారు చేస్తారు. ఆ తర్వాత వీళ్ళ హస్తకళ నైపుణ్యం ఉపయోగించి అందంగా చెక్కుతారు. అదే ప్యాటర్న్ లో చెక్కపై లోతుగా చెక్కిన డిజైన్ లో వీటిని అతికిస్తారు. ఇప్పుడు నీటిగా పాలిష్ చేశాక ఒక అందమైన వుడ్ బోన్ ఆర్ట్ వర్క్ తయారవుతుంది. ఇటువంటి హ్యాండ్ క్రాఫ్ట్స్ మీకు కూడా నచ్చినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి.